Namaste, welcome to Young Chef. So let's welcome Hridaya. Hi Hridaya. Hi sweetie. Hey, నీ full name ఏంటి? హృదయ కాలేయం. హృదయ కాలేయం. సంపూర్ణించుకోవు కదా నువ్వేంది? నా నేమ్ హృదయ, ఇంటి పేరు కాలేయం. What is this? నువ్వేనా ఎప్పుడు జోక్స్ వేసేది? అప్పుడప్పుడు నేను కూడా వేస్తా. నేను ఒక్క సెకండ్ నిజం అనుకున్నా తెలుసా? ఇంకొకటి చెప్పనా? నా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? హృదయ. పూజ. అరే ఎన్ని పేర్లు ఉన్నారా నీకు? ఆధార్ కార్డులో పూజ ఉంటుంది. మరి పాన్ కార్డు, ఓటర్ ఐడిలో ఒక్కొక్కట? అన్నిట్లోని పూజ అనే ఉంటుంది. ఓకే, నేను మాత్రం హృదయ అనే పిలుస్తాను. హృదయ ఏం చేస్తుంటావు? నేను బీఎస్సీ కార్డియో చేస్తున్నాను. బీఎస్సీ కార్డియో? ఓ నైస్. కార్డియో చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, నీకు కార్డియో ఎందుకు తీసుకోవాలనిపించింది? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎంతైనా హృదయ కదా, కార్డియో మీద బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఓకే, ఇంతకు మీది ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి. రాజమండ్రిలో ఏమేమి బాగుంటాయి చెప్పు? ఆత్రేయపురం పూతరేకలు బాగుంటాయి, రాజమండ్రి రోజ్ మిల్క్ బాగుంటుంది, మా గోదావరి బ్రిడ్జ్ కూడా బాగుంటుంది. ఎస్, నాకు యాక్చువల్లీ అక్కడ సన్సెట్ పాయింట్స్ బాగా నచ్చుతాయి. అవునా? ఎస్. ఇవాళ ఏ స్పెషల్ చేయబోతున్నావు చెప్పు? లేడీ ఫింగర్స్. లేడీస్ ఫింగర్స్ ని ఏం ఫింగర్స్ చేస్తున్నాను. అదే నేను ఇందాక నుంచి అదే వెరైటీ. నువ్వు తేడా ఎక్కడో పడుతుంది కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయా నేను. లేడీస్ ఫింగర్స్ ని ఫింగర్స్ చేయడం ఏంట్రా? అవి ఆల్రెడీ ఫింగర్స్ కదా, దాన్నే ఫింగర్స్ మళ్ళా చేస్తాం. ఇదేదో చాలా వెరైటీగా ఉంది. మరి లేట్ చేయకుండా మా హృదయ చేయబోయే లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, నూనె, నిమ్మరసం, బియ్యపిండి. లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ హృదయ? యా రెడీ. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? బెండకాయని కట్ చేసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు నీకు అసలు బెండకాయ ఎందుకు తీసుకోవాలనిపించింది? లేడీస్ ఫింగర్ కాబట్టి. మోడల్ సూపర్ మోడల్. కార్డియో కదా, ఫింగర్స్ దగ్గర తీసుకెళ్తున్నావు అంటే అస్తమానం ఒకే దగ్గర బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ లెగ్స్, హ్యాండ్స్. డెఫినెట్గా అది కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ బెండకాయని కట్ చేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేయాలి, స్లైసెస్ కింద. ఓకే, అన్నీ ఇలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి హాఫ్ చేసుకుందాం. హాఫ్ చేసి హాఫ్ ని హాఫ్ చేసుకోవాలి. సో హృదయ, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒకదానివేనా? ఉన్నారు స్వీటీ. ఎవరు? తమ్ముడు. ఎన్ని పేర్లు ఉన్నాయో పాపం తమ్ముడికి అని ఫస్ట్ అది భయపడతాడు. సరే, ఓకే. సో ఇంతకీ కటింగ్ అయిపోయిందా? అవుతుంది. ఓకే, అయిపోయింది స్వీటీ. మరి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, కడాయి తెచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇంకొంచెం యాడ్ చేసుకుందామా? ఇంకొంచెం. ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మిక్సింగ్ చేసేసుకుందాం. ఇదిగో. థ్యాంక్ యూ. ఈ బెండకాయలని దీనిలో వేసుకుని దీనిలో అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా వేసుకుందాం స్వీట్. ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకుందాం కొంచెం. ఇంతకీ బియ్యం పిండి ఎందుకు? కొంచెం క్రంచీనెస్ రావడం కోసం బియ్యం పిండి వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా శనగపిండి కూడా కొంచెం వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఉంది కదా, కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఎంత కావాలో చూసుకో.
ఓకే, సో మిక్స్ అయిపోయిందా హృదయ? అయిపోయింది స్వీటీ. మరి లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. 1 by 1 తీసుకుని దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఎస్, చేసేసాయి. ఓకే, ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందామా? ఓకే. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 5 minutes అలా ఫ్రై అవుతూ ఉండాలి. ఓకే, సో 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల వెయిట్ చేసేద్దాం. సరే స్వీటీ, నేను ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు ఇలానే ఫ్రెండ్లీగా ఉంటావా ఎప్పుడు? సహజానికి స్వార్థానికి డిఫరెన్స్ ఏంటి? సహజానికి స్వార్థానికి డిఫరెన్స్ ఏంటి? సహజం అంటే నాకు పెళ్లి కావాలి అనుకోవడం. మరి స్వార్థం అంటే? నాకే పెళ్ళి అవ్వాలనే స్వార్థం. మరి సాడిజం అంటే? నాతో పాటు అందరికీ పెళ్ళి అవ్వాలనుకోవడం సాడిజం. మరి ప్రతీకారం? వాడికి పెళ్ళి అవ్వాలనుకోవడం ప్రతీకారం. అమ్మో, చాలా ఉన్నాయి నీలో. మరి నీకు ఆత్మసంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? అమ్మయ్య, వాడికి కూడా పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు. నువ్వు డేంజరస్ ఉన్నావు నువ్వు అసలు. తెలిసిపోయిందా? ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఇంకా డేంజరస్ ఉంటే రెసిపీలో కొంచెం ఏమైనా మిక్స్ చేద్దామని. అంటే ఏం కలుపుతామని? ఇప్పటి వరకు ఏం కలపలేదు. ప్రస్తుతానికైతే కలపలేదు. ఓకే, నేను ఐ విల్ బి గుడ్ గర్ల్. ఓకే ఓకే, సో ఇవి ఒక్కసారి మిక్స్ చేద్దామా? మళ్ళీ చేద్దాం. ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిపోయినాయి కదా, తీసేద్దాం. ఎస్, తీసేద్దాం. నువ్వు ఇది పట్టుకో. ఓకే, అలాగే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, చాట్ మసాలా ఉంది కదా, జస్ట్ ఇలా పైపైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ ప్లేట్. ఓకే స్వీటీ, ఇప్పుడు లేడీ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేద్దామా? ఎస్, నాకు ఇచ్చేస్తావా? సో ఫైనల్లీ మా హృదయ చేసిన లేడీస్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లేడీస్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, చాట్ మసాలా, నూనె, నిమ్మరసం, బియ్యపిండి. లేడీస్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, బియ్యపిండి, నిమ్మరసం, శనగపిండి, తగినంత నీళ్లు పోసి కలుపుకొని ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ క్రిస్పీ లేడీస్ ఫింగర్స్ రెడీ. లేడీస్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ క్రంచీగా ఉన్నాయి చాలా. ఒకసారి నువ్వు టేస్ట్. ఎలా ఉంది? బాగుంది. సూపర్ క్రిస్పీగా ఉంది. అండ్ నువ్వు ఆల్రెడీ చాట్ మసాలా, కారం వేసి అండ్ అడిషనల్గా చాట్ మసాలా వేసేసరికి కొంచెం స్పైసీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా హృదయ చేసిన లేడీస్ ఫింగర్స్ ఎంత యమ్మీగా క్రిస్పీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.